హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇది ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ. అమరావతి రాజధాని పేరుతో రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమాను రీసెంట్గా సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే పచ్చ మీడియా కానీ పచ్చ మంద కానీ ఎప్పుడైనా నిజాలని దాచిపెట్టి ఎప్పటికప్పుడు భ్రమలతో గ్రాఫిక్స్తో మాయ చేస్తుందని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న వాదననే దాన్ని ఇప్పుడు నిజం చేస్తూ రాజధాని ఫైల్స్ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న కుట్ర, తప్పుడు ప్రచారం ఎట్లా ఉంటుందో రాజధాని ఫైల్స్ చుట్టూ ఇప్పుడు మొత్తం ఏపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతుండడమే నిదర్శనం. వాస్తవానికి అమరావతి భూ కుంభకోణం సంగతి ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు, యావత్ దేశం మొత్తం కథలుగా మాట్లాడుకుంటుంది. దాని మీద నెలలు జరిగిన ఆర్టిఫిషియల్ ఉద్యమం గురించి ఇప్పటికీ జనం మాట్లాడుకుంటూనే ఉన్నారు. 29 గ్రామాలను క్యాప్చర్ చేసి సుమారు 38,000 ఎకరాలకు పైగా భూములను కొల్లగొట్టి దానికి ల్యాండ్ పూలింగ్ అనే ఒక పేరు పెట్టి దాని చుట్టూ సిఆర్డీఏ అనే ఒక బొమ్మ గీయించి గెజెట్ తీసుకొచ్చి మంత్రులు, చీఫ్ జస్టిస్లు, కీలకమైన నేతలు, తెలుగుదేశం నాయకులు ఇట్లా ఎంతోమంది గద్దల్లా తనుకుపోయిన ఆ భూముల కుంభకోణానికి సంబంధించి ఎన్నో కథలు, 1-2 కాదు, దేశవ్యాప్తంగా దాని గురించి ఎన్నెన్నో కథలు చెప్పుకున్నది గతంలో. అయితే ఇప్పుడు ఇదంతా మభ్యపెట్టేలాగా రాజధాని ఫైల్స్ పేరుతో ఒక ఫాల్స్ ప్రాపగాండాను, అందులో అంటే రాజధానికి వివేకానంద రెడ్డి హత్య కేసుకు ఏం సంబంధమో అంటే ఒక గొడ్డలి పోటు చూపించి ఒక్కడి అహంకారణంగా వందలాది మంది రైతులు వేలాది మంది ఎకరాలు కోల్పోయినారని చెప్పి ఏవో స్లోగన్స్ ఇచ్చి ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్న తీరు ఇప్పుడు విస్మయం కలిగిస్తుంది. ఒకసారి ఆ రాజధాని ఫైల్స్కి సంబంధించిన ట్రైలర్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది మాట్లాడుకుందాం. ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా? చూసుకోకపోతే నీ అమ్మ మొగుడు వచ్చి చెప్తాను నీకు సమాధానం. సో ఇదొకటి, పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు అనేది ఒకటి. వీళ్ళందరూ మళ్ళీ ఆర్టిస్టులు ఎవరంటే ఈ వాణి విశ్వనాథ్ రీసెంట్గా టీడీపీలో చేరి ఆమె నగరి నుంచో లేదంటే చంద్రగిరి నుంచో రోజా మీద పోటీ చేయడానికి సిద్ధమైన వ్యక్తి. ఏడాది కాకపోతే 4 ఏళ్లకైనా చదువులు చేస్తాం, పంటలు పండిస్తాం, రైతులవరా. ఇంకా ఇట్లాంటి భారీ డైలాగులు ఆ సినిమాలో అంటే చాలా ఉన్నాయన్నమాట. వెన్ ఫ్రీడమ్ ఈజ్ ఇన్ డేంజర్ వర్డ్స్ కెన్ బి యువర్ వెపన్స్ అంట. అంటే ఎప్పుడైతే స్వాతంత్రం అనేది ప్రమాదంలో పడుతుందో అప్పుడు మాటలే ఆయుధాలు అవుతాయని చెప్పి ఇక పెద్ద కొటేషన్లు. నిజంగానే రాజధాని మీద అమరావతి చుట్టూ జరిగిన భూ కుంభకోణం మీద యాక్చువల్గా తీసుంటే నిజంగా అంటే జనం మెచ్చటోళ్ళేమో. కానీ దాని చుట్టూ ఆ రాజధాని పేరు పెట్టుకొని అమరావతి చుట్టూ దాని చుట్టూ అంటే అడ్డమైన కథలు అల్లుకొని తీసిన సినిమా ఇది. గుడివాడ నానిని కించపరిచేలాగా ఆటగాడివే అని చెప్పి, తర్వాత క్యాసినో ఆ సాంగ్ కూడా, ఇవన్నీ చూస్తుంటే అంటే ఒక ఫాల్స్ ప్రోపగండా, వైసీపీ మీద బురద జల్లాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలనే ఒకే ఒక్క కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా తీసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సర్కార్ ఇచ్చిన యాడ్, అప్పట్లో చంద్రబాబు సర్కార్ ఇచ్చిన యాడ్. కానీ అమరావతి భూములు ఎట్లున్నాయో ఒకసారి చూడండి. This is the Amaravati we see today, a fertile river delta, the food bowl of the region. పచ్చటి పంట పొలాలు, 29 గ్రామాలను కలిపేది ఒకటే ఒక రోడ్డు, 9 villages. It has been raining every day. The river Krishna is swollen, the alluvial soil drenched. అంటే ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ చేసినారో అమరావతి చుట్టూ అదంతా అంటే నిత్యం వర్షాలు పడుతూ కృష్ణానది కనుక ఉప్పొంగితే ఈ భూములన్నీ నీట మునిగే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ డాక్యుమెంటరీ ఉద్దేశం. ఇంకొకటి సిఆర్డీఏ పరిధిలో అప్పట్లో అంటే శివరామకృష్ణ పేరుతో శివరామకృష్ణ కమిటీ ఒకటి అక్కడ అమరావతిలో రాజధానికి అనువైందా కాదా అని తేల్చడానికి గతంలో ఒక కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ కూడా చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని, ఈ అంటే అమరావతి దగ్గర ఎక్కడైతే ప్రతిపాదిత రాజధాని ఉందో అది రాజధానికి అనుకూలం కాదు అని చెప్పి శివరామకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అయినా ఇవేవి లెక్కలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, గుడ్డిగా అంటే హైదరాబాద్లో సంపద సృష్టించింది కదా, కోకాపేట భూముల్లో, మాదాపూర్ భూముల్లో హైటెక్ సిటీ కట్టి జయబేరికి, మురళీమోహన్కు, తన కమ్మ కులస్తులకు, కమ్మజాతి నేతలకు ఎట్లయితే భూములు దోచిపెట్టిండో సేమ్ ఇక్కడ అంటే నిజాం భూములు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన భూములు కాబట్టి పెద్దగా దోపిడీ చేయలేకపోయిండు. కానీ
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా తన ఇష్టారాజ్యం కదా. ఇంకొకటి 29 గ్రామాల రైతులు, కొన్ని వేలాది మంది రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించి కొంతమంది ఏమో ఇష్టపూర్వకంగా ఇచ్చారు, మరికొంతమంది మెజారిటీ రైతులు ఎవరు కూడా భూములు ఇచ్చేందుకు ఇష్టపడలే. ఇక్కడ చూడండి, ఇంత విలువైన భూములు, మంచి మంచి పంటలు పండే భూములను ఇవ్వడానికి ఇష్టపడతారా? దీనిలో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే రాజధాని నిర్మాణంలో మీరు నిర్మాతలు అవుతారు, మీకు పెద్ద ఎత్తున సంపద సృష్టించబడుతుంది, అందులో మిమ్మల్ని భాగస్వాములు చేస్తామని ఏవేవో కలరింగ్స్ ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెట్టి ఆఖరికి నారాయణ అంటే స్కూల్ పిల్లల పేరుతో, ఫీజుల పేరుతో మొత్తం అంటే కొన్ని వేలాది కుటుంబాల్లో చిచ్చుపెట్టిన నారాయణకు ఈ సిఆర్డీఏ చైర్మన్గా నియమించి పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టింది ఈ కమ్మకులం. అందులో కూడా చంద్రబాబు చెంచాలనుకున్న వాళ్ళకే పెద్ద ఎత్తున భూములు దక్కినాయి. అప్పటికి 5 లక్షలు 10 లక్షలకు వాల్యూ మించని భూములను కోట్లు పెట్టి కొనిపించారు చాలామందితో. ఇక దివంగత కోడెల శివప్రసాదరావు లాంటి వాళ్ళైతే ఏకంగా అంటే ఆ సిఆర్డీఏ పరిధిలో ఎక్కడైతే ప్రతిపాదిత రాజధాని ఉందో ఆ ఏరియాలో రైతుల నుంచి బలవంతంగా పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్నులు పెట్టి మరి బెదిరించి రాయించుకున్న పరిస్థితులు అప్పట్లో గతంలో నెలకొన్నాయి. కానీ ఇవన్నీ కదా చూపించాలి రాజధాని ఫైల్స్ అంటే. కానీ అవేవి చూపించకుండా అభూత కల్పనలు, ఏదో సి క్లాస్ పీపుల్కు ఏం తెలియని ఎర్రిగొర్రెలు విజిల్స్ వేయించేలాగా ఈ సినిమా తీయడం, దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రాపగాండా చేస్తుండడం ఈ పచ్చ మీడియా పచ్చమదకు మాత్రమే సాధ్యమైన వ్యవహారం అనమాట. ఒకసారి ఈ రాజధాని ఫైల్స్ పేరుతో జరుగుతున్న ట్రెండింగ్ చూడండి. ట్విట్టర్లో పెద్ద ఎత్తున దీని మీద ట్రోలింగ్ జరుగుతుందన్నమాట. మన అమరావతి మన రాజధాని అంట. తుగ్లక్ రెడ్డి గారి సైకోయిజంకు బలైన రాజధాని దీన కాదా? సినిమా కోసం వెయిటింగు, మీది పెత్తందారుడి సినిమా అయితే ఇది మా పేదోడి సినిమా. ఇది బాబు గారి పిలుపు మేరకు కేవలం 60 రోజుల్లో 300 పైబడి ఎకరాలు ఇచ్చిన 25,000 మంది రైతులు జగన్ రెడ్డి విధ్వంసం పోగడం వల్ల పెట్టుకున్న కన్నీటి వ్యధ. అందులో ఒక రైతు వ్యధ వినండి ఒకసారి. ఇవి ఏం చెప్తుందో వినండి అసలు. అవసరమా మీకు చీరలు అవసరమా? మీరు మాకుండే 30 సెంట్లండి. నాకు ఇంకా అంతకన్నా ఇంకే ఆస్తులు లేవు, నాకు ఏ ఉద్యోగాలు చదువు కానీ ఏం లేదు. ఏదో పొలం పని చేసుకుంటా 2 పిల్లలను అట్లా పోషించుకుంటా. భర్త సంపాదన లేదు. ఆ 30 సెంట్లు గవర్నమెంట్ రాజధానికి ఇచ్చేసాం. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు సార్, అసభ్యకరంగా మాట్లాడారు. ఈ గాజులు అవసరమా మీకు? చీరలు అవసరమా? మీరు ఇళ్లలోంచి రావడమా? అట్టాగా ఇట్టగా ముండలు లంజలని కూడా తిట్టారు ఆ పోలీసులు కూడా. మొగుళ్ళు ఎట్టబోలు పెట్టినారు, మీరు ఆడలేనా? పరిస్థితులు అయితే దారుణంగానే ఉన్నాయి సార్. చేసుకుంటానికి ఏం పనులు లేవు, మరి బతకడానికి చాలా కష్టంగానే ఉంది. మా తమ్ముడు మా అమ్మ ఉంటే చనిపోయారు, నాకు ఇంకా ఎవరు లేరు. వీటి మీద అంటే జగన్ ప్రభుత్వం మొత్తం దీన్ని రివైజ్ చేసే ప్రయత్నం చేస్తే కోట్లల్లో వేల కొద్ది కేసులు వేసిండ్రు వీళ్ళు. ఇబ్బందులను చేసి మా పొలాలు లాక్కొని పోలీసులతో లాక్కొని ఎలాంటి ఇబ్బందులు అయితే పెట్టచ్చు గవర్నమెంట్ అలాంటి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని పడడానికి బాధలు పడుతున్నాం. చూసిరా, పోలీసు పహారాలో బలవంతంగా భూములను గుంజుకొని ఇట్లా వెంకటరెడ్డి లాంటి వేలాది మంది రైతుల నుంచి బలవంతంగా గుంజుకొని చేసిన ఒక విష ప్రయోగం అమరావతి ల్యాండ్ స్కామ్. దీని మీద రీసెంట్గా ఎవరు సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి అనేది దేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద భూకుంభకోణం అని చెప్పి ఒక పెద్ద దేశ ప్రజల్ని ప్రపంచ ప్రజల్ని కూడా ఆయన చాలా తెలివిగా భ్రమింపజేశారు. ఎంత చూస్తామంటే నిజానికి అమరావతి అనేది బహుశా భారతదేశంలో అతి పెద్ద ల్యాండ్ స్కామ్ గా మనం భావించాల్సి వస్తుంది. ఈ ల్యాండ్ స్కామ్ కి సంబంధించి అనేక కేసులు వేసినప్పటికీ కూడా న్యాయస్థానాలు కూడా ఉదాసీనంగా ఉండటం మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్ష్యం ఏంటంటే అందరినీ మంచి చేసుకోవడం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఒక తెలివైన అవినీతి పరుడు ఉంటాడు. తెలివైన అవినీతి పరుడు చాలా మంది దొరికిపోతుంటారు. కానీ తెలివైన అవినీతి పరుడు ఏం చేస్తాడంటే తన చుట్టూ ఉన్న వారిని కూడా అవినీతి పరులను చేసేస్తాడు. అలా చేయటం వలన ఎవరు కూడా ఏమి ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయరు. అందరూ కూడా పంచుకుంటారు, నంచుకుంటారు, తింటారు, గొడవ ఉండదు. ఇంకా అలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారంటే దీంట్లో భాగంగానే జ్యుడిషియరీ వారికి కూడా అంటే అప్పుడు మీకు తెలిసి ఉంటుంది భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన కుటుంబానికి కూడా అమరావతిలో భూములు ఉన్నాయి అని చెప్పి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తే చాలా పెద్ద రాష్ట్రం జరిగింది. దాని మీద కోర్టు న్యాయమూర్తి చూసిరు కదా,
అంటే ఒక అవినీతి పరుడు తెలివిగా ఎట్లయితే మభ్యపెడతారు అంటే చంద్రబాబు ఈ పాపంలో అందరినీ భాగస్వాములను చేసేసిండు అనమాట. సో ఎవరు ఏం మాట్లాడకుండా అయిపోయిందనమాట. దీని మీద చాలా చాలా అంటే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి చూడండి, జాబితాలో చాలామంది ప్రముఖులు, అమరావతి భూ కుంభకోణం జాబితాలో ప్రముఖుల పేర్లు, మాజీ మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు. అమరావతి భూ కుంభకోణంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. రాజధాని విషయం ముందే తెలుసుకొని ఎవరెవరు భూములు కొన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతుంది. రాజధాని ప్రకటనకు ముందే కొందరు ప్రముఖులు భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూములు కొన్న వారిలో తెల్ల రేషన్ కార్డుదారులతో పాటు మరికొందరు ప్రముఖులు గత ప్రభుత్వ హయాంలో పెద్దల సన్నిహితులు, బినామీలు భూములు కొన్నట్టు గుర్తించారట. అలాగే పలువురు పెద్దలు వాటాలు ఉన్న కంపెనీలు కూడా భూములు కొనుగోలు చేశారని తేలిందట. సెప్టెంబర్ 3, 2015 రాజధాని ప్రకటన చేసిన తర్వాత అంతకుముందే జూన్ 1, 2014 నుండి డిసెంబర్ 31, 2014 వరకు భూములు కొనుగోలు జరిగాయని 1977 అసైన్డ్ భూముల చట్టం, 1989 ఎస్సీ ఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించారని నిర్ధారణ అయిందట. లంక, పోరంబోకు ప్రభుత్వ భూములు రికార్డుల్లో భారీ అక్రమాలు గుర్తింపు జరిగినట్లు తేల్చారట. ఇలా భూములు కొనుగోలు చేసిన వారిలో పలువురు ప్రముఖులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది బినామీల పేరుతో భూములు కొనుగోలు చేసినట్టు ప్రాథమికంగా తేల్చారు. వారిపై ఏసీబీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. వీరిలో 3 మాజీ మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యేలు రాజధాని పరిధిలో ఉన్నవారే అని సమాచారం. సో ఈ 3 మాజీ మంత్రులు ఎవరంటే గంటా శ్రీనివాసరావు, నారాయణ, తర్వాత కోడెల శివప్రసాదరావు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది పేర్లు బయటకు వచ్చినాయి. ఇట్లాంటివన్నీ మరి ఈ దిక్కుమాలిన సినిమాలు ఉంటాయా? ఏది ఇటు తీసిన తెలుగు 360 ఒకటి తీసిన ఈ సినిమాలో ఉంటాయా? బొంగు కూడా ఉండవు. మీరు చూస్తూ ఉండండి. జస్ట్ అంటే జగన్ మీద బురద జల్లే కార్యక్రమం తప్పిస్తే ఇంకేం ఉండదు దీనిలో. ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి. ఎవరైనా కష్టపడాలని అనుకుంటారా, సుఖపెట్టాలని? ఇప్పుడు జగన్ చేస్తున్న సంక్షేమం మీద కూడా బురద జల్లేలాగా ఈ సినిమా వస్తుంది. దీన్ని మరి జనం ఆదరిస్తారా లేదా అన్నది చూద్దాం. ఈ భూ కుంభకోణంకి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారో చూడండి. రాజధాని అమరావతి ప్రాంతంలో తాను భూములు కొనుగోలు చేశానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్టు తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించే సమయంలోనే తాను 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశానని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కోరితే తాను భూములు వెనక్కిచ్చేయడానికి కూడా సిద్ధమని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎక్కడో అనంతపురానికి సంబంధించిన వ్యక్తి అమరావతిలో భూములు కొన్నాడంటే ఏందన్నట్టు అర్థం. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ప్రతిపాదిత ప్రాంతం ముందే అంటే కొంతమంది వ్యక్తులకు లీక్ చేసి ముందే భూములు కొనిపించి రాజధానికి మహా అయితే ఎన్ని ఎకరాలు అవసరం? ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు అనుకుందాం. కానీ 38,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేయడం ఎంతవరకు కరెక్టు? అంటే ఏం చేద్దామని ఇందులో మళ్ళా సింగపూర్ ఈశ్వరన్ లాంటి చంద్రబాబు బినామీ, చంద్రబాబు దోస్తు, సింగపూర్లో హోటల్ కట్టించిన, చంద్రబాబు కోసం హోటల్ కట్టించి ఇచ్చిన ఈశ్వరన్ లాంటి వాళ్ళకు ఇంచుమించు 1,600 ఎకరాలు కేటాయించడం ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ ఈ రాజధాని ఫైల్స్లో ఉంటాయా? చూపిస్తారా? చూపించేంత దమ్ముందా? మరి ఇవన్నీ ప్రజలకు ఎట తెలవాలి? అంటే ఎంతసేపు బట్టగాల్చి మీదేసే కథనాలు ఇట్లా ఇగో ఇట్లా పచ్చపత్రికలలో దుమ్ము లేపుతున్నా, రాష్ట్రానికి కుదిపేస్తున్నా అని వార్తలు వేసుకోవాలి. రాష్ట్రానికి కుదిపేస్తున్న రాజధాని ఫైల్స్, జగన్, కోడాలి నాని పాత్రలు హైలైట్, బాగా షేర్ అవుతున్న గొడ్డలి అందించే దృశ్యం. అసలు అమరావతి రాజధానికి గొడ్డలి అందించే దృశ్యానికి ఏమైనా సంబంధమా? ఒక సబ్జెక్టుకు కన్ఫైన్ అయినప్పుడు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసే యాత్ర మీద, తర్వాత ఇంకా వ్యూహం మీద మీరు చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి రాజధాని అన్నదానికి కన్ఫైన్ అయినప్పుడు ఈ గొడ్డలి సీన్లు ఎందుకు? గుడివాడ నాని సీన్లు ఎందుకు? అందులో పాప్ సాంగ్లు ఎందుకు? ఐటెం సాంగ్లు ఎందుకు? రైతుల కన్నీళ్ళు కదా మీరు చూపించాలి. ఈడొకడు ఎప్పుడు మాట్లాడితే రైతుల కోణంలో ఇట్లాంటి వాళ్ళంతా అంటే రైతుల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ కండువా కప్పుకొని వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా కాబోతున్నారు. 1 కాదు 2 కాదు, 1500 రోజుల పాటు, 2000 రోజుల పాటు ఈ కథనాలన్నీ ఎక్కడ వస్తాయి? మళ్ళీ ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, TV5లో, ABNలో ఇట్లాంటి దాంట్లో వస్తాయన్నమాట. నిజంగా అమరావతి రైతులు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే పోయిన భూముల కాడికి పోయినాయి, ఆ తాత్కాలిక కట్టడాలు కట్టిండ్రు, రోడ్లు వేసిన కాడ అక్కడక్కడ అంటే కరకట్టలు కట్టిన కాడ ఇంకా పోయిన వాటిని వెనక్కి తీసుకోవడానికి లేదు.
కానీ మిగిలిన రైతులు మాత్రం ఇప్పటికీ తమ భూముల్లో వ్యవసాయం చేసుకొని ఎంతో కొంత సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ నిర్ణయం చాలామంది అప్రిషియేట్ చేసిర్రు. మరి ఇట్లాంటి విషయాలన్నీ ఈ రాజధాని ఫైల్స్లో చూపించే దమ్ముందా? ఏదో మెస్అప్ చేసి ఆ తీసిన సినిమా కూడా సగా కుదరలేదు అన్నట్టు ఆ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అంటే ఎంతసేపు విజిల్స్ వేయడం కోసం, ఈ పచ్చమంద కోసం, వాళ్ళలో గూస్ బంప్స్ రావడం కోసం. ఇదే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతోన అంటగాగుతున్న పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించి మీకు న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పి గతంలో చాలా ప్రగల్భాలు పలికిండు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? అన్ని కుట్ర కోణాలు. ఈయన సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ బాబు గారు అమరావతి భూములకు సంబంధించి ఏం చెప్తారో వినండి. ప్రత్యేకంగా మా వాళ్ళకి ఏదన్నా రేట్లు పెరగాలనేటటువంటి దుర్మార్గపు ఆలోచన ఉండేటువంటి రాజధాని ఎక్కడైతే మనకి ప్రపంచంలో కనపడదు. ఇప్పుడు దీనికి పరిష్కారం కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను చాలాసార్లు అనుకున్నాను. పరిష్కారం ఏంటంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు 50,000 ఎకరాలు అనుకున్నారు. స్కామ్ 50,000 ఎకరాలు కాదు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పౌరుల చేతిలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో వేల ఎకరాలు, అంటే దాదాపు 1,00,000 ఎకరాల స్కామ్. ఈ 1,00,000 ఎకరాల స్కామ్ ని మనం క్లోజ్ చేయాలంటే నాకున్నటువంటి ఒక చిన్న ఆలోచన ఉంది. ఏమిటంటే ఒక తప్పు, చాలా పెద్ద తప్పు జరిగింది. తప్పు ఏమిటి? రాజధాని కట్టడాలు ఎక్కడ ఉండాలి? వ్యవసాయానికి పనికిరాని భూముల్లో, ప్రభుత్వ భూముల్లో ఉంటే అసలు ఇంత రచ్చ జరిగేది కాదు. అలా కాకుండా సుక్షేత్రమైనటువంటి 3 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూమిని, మొత్తం భూమిని దుర్మార్గంగా పాడు చేసి అక్కడ కొన్ని కట్టడాలు మొదలుపెట్టి దాన్ని చాలా రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు మనకి షెడ్యూల్ ఏరియా అని పక్కన ఉంటుంది, గిరిజనులు అంతా ఉండేటువంటి ప్రాంతం. అక్కడ ఏదైనా భూమి అమ్మాలంటే కేవలం గిరిజనులకు మాత్రమే అమ్మాలి, లేదా ప్రభుత్వానికి అమ్మాలి ఎవరైనా కానీ. సో ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే నేను ఏమనుకుంటున్నానంటే 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఈ భూములు వాళ్ళు అమ్మితే వంశపారంపర్యంగా అనుభవించవచ్చు. వాళ్ళు అమ్మాలి అనుకుంటే మాత్రం కేవలం ప్రభుత్వానికి మాత్రమే అమ్మాలి. ఎందువల్లంటే మనం చూసినట్లయితే అనాదిగా వేల సంవత్సరాలుగా ఇక్కడ లాజిక్ విన్నారా? అందులో అసైన్డ్ ల్యాండ్స్ అయితేనేమో ప్రభుత్వం తీసుకోవచ్చు, లేదంటే ప్రభుత్వం కొనుక్కోవచ్చు. కానీ ఈ అమరావతి చుట్టూ జరిగిన భూకుంభకోణం ఏంటంటే మొత్తం కార్పొరేట్లు, ఈ గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న చెంచాలు, వాళ్ళ కులపోళ్ళు, వాళ్ళ జాతి సమూహం మాత్రమే కొనుక్కున్నవి. వాటన్నిటిని రివ్యూ చేసే అధికారం, అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. మరి ఈ నిజాలన్నింటినీ ఆ సినిమాలో చూపించాలనా? కానీ చూపించరు. ఇది ఈ రాజధాని ఫైల్స్కి సంబంధించిన దిక్కుమాలినతనం. దీని మీద ఇంకా సోషల్ మీడియాలో పోటెత్తి ఇక యాత్ర సినిమాకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి, వితిన్ అవర్స్లోనే రాజధాని ఫైల్స్కు ఇన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్పి ఇంకా సోషల్ మీడియాలో రాద్ధాంతం. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదని ఒక సామెత, అంటే పూర్వకాలం నుంచి ఉన్న సామెత. మీరు రైతుల పొట్టగొట్టి రైతులను నానా రాద్ధాంతం చేసి ఇదిగో 1903 on their records this land as showing as dry land, they say. Now we are in 2017. Frustrated, he joined the farmers opposed to the pooling. Our opinions, our objections. It's 55% agricultural, prone to floods, police intimidation, lack of transparency. We were requesting them so many times to record our voices, our opinions, our objections, but they've bluntly rejected. He's now going. కనీసం అంటే ల్యాండ్ పూలింగ్ చేస్తున్న టైంలో రైతులు తమ అభిప్రాయాలను చెప్పడానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా బలవంతంగా లాక్కున్నారు. ఇవన్నీ ఎవరు చెప్పాలి? దీనికి రాజధాని ఫైల్స్ అని పేరు పెట్టి ఇక దుమారం లేపాలి. ఇంకొకటి బ్లైండ్గా చెప్పేది ఏంటంటే ఈ సినిమాలతోన, ఈ ఫైల్స్తోన ప్రభుత్వాలు అధికారాలు మారతాయి అనుకుంటే మీ మూర్ఖత్వం. 2019 ఎన్నికలకు ముందు అధినాయకుడు, కథానాయకుడు అనే సినిమాలు తీసిండ్రు. ఏమైంది? చంద్రబాబును 23 సీట్లకు పరిమితం చేసేసిండ్రు. ఒకప్పుడు 29 రాష్ట్రాలను గజగజలాడించిన, 29 రాష్ట్రాలతో కూడిన దేశంలో చక్రం తిప్పిన అన్నోన్ని ఇప్పుడు 29 గ్రామాల ప్రజలు దుమ్మెత్తిపోసేదాకా వచ్చింది. ఇది చంద్రబాబుకు సంబంధించిన చాణక్యం. ఇంకా ఇట్లాంటి వాడే మన నాయకుడు కావాలి, ఈయన వల్లనే మనకు
రాజధాని ఏర్పాటవుతుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటే అవి ఇంక భ్రమలు. ఈయన కట్టిన రాజధాని ఎట్లుంటుందంటే ఒకసారి చూడండి గ్రాఫిక్స్లో. రాజధాని అమరావతి ఫైల్స్, ఇడ్లీ కుక్కరు, ఇడ్లీ పాత్ర ఆకారం, కరకట్ట కాన్సాస్ పేర్లు, హైపర్ కార్సు, ఇడ్లీ టవరు, పిరమిడ్ ఆఫ్ అమరావతి, ఏలియన్ టౌన్షిప్, యునైటెడ్ సిటీ ఆఫ్ 29 విలేజెస్ కమ్ విజిట్ అండ్ విజిటర్స్ సూన్ ఇన్ గ్రాఫిక్స్. ఇది ఇట్లాంటి రాజధానిని ఎవరు మన చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసిండు ఎక్కడ గ్రాఫిక్స్లో. కానీ రియాలిటీలోకి వస్తే getting land. But not all is ఇంకో పచ్చటి పంట పొలాలు, రైతులు వ్యవసాయం చేసుకునే సీన్స్, వేలాది మంది రైతులను కోట్ల చుట్టూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిప్పి ఉసురు తగులుతుంది ఖచ్చితంగా, ఏం పోదు. ఎందుకంటే రైతుల కన్నీరు చూసినాడు వాడు కూడా బాగుపడ్డాడు ఈ చరిత్రలో లేదు. దీనికి మళ్ళా కవరింగు నారా భువనేశ్వరమ్మ గాజులు ఇచ్చింది, నారా బ్రాహ్మణి ఇంకేదో ఇచ్చింది, మహిళలందరూ కూడా రాజధాని కోసం ఒక ఇటుక ఇవ్వాలి, తోచినంత ఈ డబ్బులనే ఎడిపోయినాయి. అసలు అన్ని బొక్కేసిండ్రు. ఇవన్నీ చూపించాలి కదా. రాజధాని పేరుతో జరిగిన కుంభకోణాల్లో కేవలం అంటే ఈ రాజధాని నిర్మాణం పేరుతో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిండ్రు. ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చిండ్రు. ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? అన్ని తాత్కాలిక కట్టడాలు కట్టి నీళ్లు గారే సెక్రటేరియట్లు, జడ్జీలకు న్యాయవాదులకు సరిపడా రూములు లేని హైకోర్టు అక్కడ నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలు, దానికి మళ్ళీ సమర్థింపులు. ఇది కేవలం తాత్కాలికమే. ఫుల్ ఫ్లెడ్జ్గా నిర్మాణాలు కట్టిన తర్వాత వీటిని ఖాళీ చేసి ఇది డిస్మాంటిల్ చేసి మళ్ళీ వీటి స్థానంలో వేరేవి కట్టుకుంటాం. రోమ్ వాజ్ నాట్ ఇన్ బిల్ట్ ఇన్ ఏ డే అని ఒక సామెత. అంటే రోమ్ నగరం ఒక రోజుతో తయారైంది కాదు. అమరావతి కూడా అట్లాంటిదే. కానీ దీని చుట్టూ ఇప్పటికే రియల్ ఎస్టేట్ మాఫియా గద్దలు వాలిపోయి ఇంచు బై ఇంచు కొనుక్కొని రైతులను బెదిరించి వాళ్ళ ఉసురు తీసి పొట్టగొట్టి ఇవి కదా చూపించాలి రాజధాని ఫైల్స్ అంటే. But the Chief Minister has changed 5 architects. The latest is Bahubali director Rajamouli. చంద్రబాబును కలిసిన తర్వాత వెలగపూడిలోని సచివాలయాన్ని రాజమౌళి పరిశీలించారు. సో ఇది రాజధానికి సంబంధించి పోయి చూడండి. అసలు ప్రతిపాదిత రాజధాని అమరావతి ఎట్టుంది, ఏమైంది, ఏ రేంజ్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిండు, జగన్ దాన్ని ఎందుకు పక్కన పెట్టిండు. ఉట్టిగా రోడ్లు వేయడానికి కొన్ని వేల కోట్లు కుమ్మరించాల్సిన పరిస్థితి ఆడ. అప్పట్లో 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ ఇంకా రాష్ట్ర విభజన తప్పదని అనుకున్న తరుణంలో మీకేం కావాలని అడిగితే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగితే విభజన సందర్భంలో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి ఈయన ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే 5 లక్షల కోట్లు కావాలి రాజధానికి అని అడిగిండు తప్ప ఎట్లాంటి రాజధాని కావాలి, ఏ ప్లేస్లో ఉండాలి, తర్వాత ప్రత్యేక రాష్ట్రానికి అంటే కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రానికి ఏం కావాలి, ఎట్లాంటి హక్కులు ఉండాలి, ప్రత్యేక ప్యాకేజీలు, ప్రత్యేక నిధులు లాంటివి ఇట్లాంటివి ఏం డిమాండ్ చేయాలి. కేవలం 5 లక్షల కోట్లు కావాలి అని డిమాండ్ చేసిన దిక్కుమాలినోడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ చెప్పాలి కదా మరి రాజధాని ఫైల్స్ అంటే. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలే తెలుసుకోవాలి ఇక ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయి, వీటి ద్వారా అంటే భావితరాలు ఎట్లా ప్రభావితం అవుతున్నాయి ఏందన్నది ఇక మీరే ఆలోచించుకోవాలి. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఆన్ రాజధాని ఫైల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.